అంటే రాష్ట్రంలోనే నాన్ వెజ్ వంటకాలకి పెట్టింది పేరు. ఇక్కడి నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే విదేశాలకు వెళుతూ ఉంటాయి. ఇక్కడ ఫుడ్ను భోజన ప్రియులు లొట్టలేసుకొని మరీ తినేస్తారు. సంక్రాంతి పండుగ రోజుల్లో కోడి పందాలను వీక్షించే వారు కొందరైతే కేవలం ఆహారం తినడానికి అధిక మొత్తంలో ఇక్కడికి వస్తూ ఉంటారు. అంతటి పేరుగాంచిన జిల్లాలో అపరిశుభ్రత, కల్తీ ఫుడ్ దర్శనమిస్తోంది. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, టేస్టింగ్ కోసం రసాయనాలు వాడిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి సుందర్ రామరెడ్డి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఆహార భద్రత విషయంలో రాజీ పడేది లేదని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే క్రిమినల్ కేసులు పెడతామంటున్న జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి సుందర్ రామరెడ్డితో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి ఫుడ్. అంటే ఈ ఫుడ్ అంటే ఇక్కడ అంతా ఫేమస్. ఇక్కడ మన ఈ ఫుడ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాల నుంచి ఎంతోమంది ప్రజలు ఇక్కడ ఫుడ్ కోసమే వచ్చిన దాఖలు అయితే చాలా ఉన్నాయి. ఇటు ఫెస్టివల్ సమయంలో కానీ, సంక్రాంతి సమయంలో కానీ ఇక్కడికి వచ్చిన ఫుడ్ అయితే చాలా ఆనందంగా తినడానికైతే చాలా జిల్లాల నుంచి అయితే వస్తారు. అయితే ఇక్కడ సంబంధించిన అయితే జిల్లా వ్యాప్తంగా ఈ ఫుడ్లో అనేకమైన కెమికల్స్ కలుస్తున్నాయని, ఫుడ్ కలర్స్ కలుస్తున్నాయని అయితే అధికారులు అయితే గుర్తించారు. అయితే దీనిపైన నిరంతరం పర్యవేక్షణిస్తున్న ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి సుందర్ రామరెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు జిల్లా వ్యాప్తంగా అటు తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం ఇలా జిల్లా వ్యాప్తంగా అనేక హోటల్స్ అయితే తనిఖీలు అయితే ముమ్మరంగా చేశారు. అక్కడ మీరు మెయిన్గా గుర్తించిన పాయింట్లు ఏంటి సార్? కమిషనర్ ఆఫ్ ది ఫుడ్ సేఫ్టీ ఏపీ వారి సూచనలు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో మేము తరచూ ప్రతి రెస్టారెంటు యజమానులకు మేము సూచనలు ఇవ్వడం జరుగుతుంది. రెస్టారెంట్లో మీరు చేసే ఆహార పదార్థాలు ఇటువంటి రంగులు, మోనోసోడియం అనగా టేస్టెడ్ సాల్టు, వేరే కలర్స్ కానీ ఉపయోగించకుండా నాణ్యమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించమని మేము పదే చెప్తున్నాము. గతంలో ఎలా ఉందో మాకు తెలియదు, కానీ నేను వచ్చిన తర్వాత దాదాపు అన్ని రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ స్టాళ్ళు మళ్ళీ తనిఖీ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ప్రతిసారి మేము హోటల్లో వాళ్ళు వాడే నూనెను కూడా మేము పరీక్షించి టీపీసీ టోటల్ పోరాల్ కౌంట్ అనే మిషన్ ద్వారా టెస్ట్ చేసి వాటి మీద కూడా మేము కేసులు నమోదు చేయడం జరిగింది. గవర్నీయులు జాయింట్ కలెక్టర్ గారి దగ్గర మేము కేసులు పెట్టేసి వాళ్ళ మీద వాళ్ళకి పెనాల్టీ వేయడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళు తయారు చేసే నాణ్యమైన ఫుడ్ ఇస్తూ మరి ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లా అంటే పేరు నాన్ వెజ్కు చేపలు, రొయ్యలు, మాంసము, చికెను లాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతుంటారు. వాటిని ఎక్కువగా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకొని పదే వాటిని వేడి చేసి ప్రజలకు ఇవ్వద్దని చెప్పేసి, వినియోగదారులకు ఇవ్వద్దని మేము తెలియజేస్తున్నాము. సార్ మొన్న మీరు పుచ్చకాయలు ఉన్నాయి కదా సార్, పుచ్చకాయలు తనిఖీ చేస్తారు. అలాగే ఫ్రూట్స్లో కూడా ఏ రకమైన కల్తీ జరుగుతుందంటారు, ఏ రకమైన అవేర్నెస్ ఇస్తారు సార్ ప్రజలకి? గతంలో 2016, 2017 మధ్యలో ఎక్కువగా కాల్షియం కార్బైడ్ వేసి పండ్లు మాగించేవాళ్ళు. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదు. మన FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. ఇథిఫాన్ అని చెప్పేసి దాన్ని ఇచ్చేసి వాటి మామిడికాయలకు అంటకుండా ఒక చిన్న న్యూస్ పేపర్లో పెట్టేసి కాయలు తగలకుండా దూరంగా వచ్చేసి ఒక్కొక్క ర్యాక్ అంటే ఒక వరుసకు వచ్చేసి 12 నుంచి 24 కాయలు ఉంటాయి. వాటి తగలకుండా చుట్టూ ముట్టుకోకుండా వచ్చి దూరంగా పెట్టమని చెప్పేసి ఆ విధంగా ర్యాక్ ఒక పాకెట్ చొప్పున న్యూస్ పేపర్లో చుట్టి పెట్టమని చెప్పారు. అదేవిధంగా చేస్తున్నారు. అంతకంటే మించి కావులు పెట్టుకొని పొగ పెట్టే కానీ దాన్ని పండించగలిగితే ఇంకా చాలా మంచిది. భీమవరంలో కూడా గతంలో మేము వచ్చి పోయిన సంవత్సరం 2024లో ఇండస్ట్రియల్ ఏరియాలో ఇదే విధంగా వాళ్ళ సొంత నాలెడ్జ్తో ఇట్లా కూల్ డ్రింక్స్ తయారు చేసి అమ్ముతుంటే వాళ్ళ మీద మేము క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళ మార్పు చేసి లైసెన్స్ కూడా తీసుకున్నారు. అలా ఈ హోటల్స్ యజమానులకు కానీ, అటు స్ట్రీట్ వెండర్స్ కానీ, ఏదైతే మొత్తం ఫుడ్కి సంబంధించిన ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి మన శాఖ తరపున ఎటువంటి హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తారు సార్ మీరు? మొత్తం నర్సాపురము, పాలకొల్లు, తణుకు, భీమవరం పట్టణం గురించి అందరినీ పిలిపించేసి గవర్నర్ జాయింట్ కలెక్టర్ వారి ద్వారా మన భీమవరం పట్టణం మున్సిపల్ ఆఫీసులో వాళ్ళకు మీటింగ్ ఏర్పాటు చేశాము. గవర్నర్ జాయింట్ కలెక్టర్ గారు కూడా వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. మీరు వచ్చేసి ఈ హోటల్లో సింగిల్ యూజ్ కవర్లు వాడద్దు, కలర్స్ వాడద్దు, నెక్స్ట్ వచ్చేసి మీరు మోనోసోడియం వాడద్దు, నిల్వ ఉంచిన మాంసాన్ని అట్లే ఫ్రిడ్జ్లో పెట్టి పదే మరిగించి వాళ్ళకి ఇవ్వద్దు, పదే మరిగించిన నూనెను కూడా మీరు వాడద్దు అని చెప్పేసి గవర్నర్ జాయింట్ కలెక్టర్ పదే చెప్పడం జరిగింది. హోటల్ యజమానులు కూడా బాగా రెస్పాన్స్ అయ్యారు. మా జాయింట్ కలెక్టర్ గారు కూడా 2-3 సార్లు 2 హోటల్స్ కూడా ఆయన సొంతంగానే ఆయన ద్వారా మేము వెళ్ళేసి తనిఖీ చేయడం జరిగింది.
జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ఎటువంటి ఆహార భద్రత లోపం కనిపించినా కానీ వెంటనే తమను సంప్రదిస్తే అటువంటి వారిపైన శాఖాపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని, అలాగే మేము నిరంతరంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని జిల్లా అధికారి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి సుందరరామరెడ్డి గారు అయితే తెలియజేశారు. కెమెరా ఆది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి.